ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. మీ పరిస్థితి అది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతిపక్షంలో ఉండి కూడా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ అంటే అధికారం కాదు, ప్రజల పట్ల మన బాధ్యత, నిబద్ధత, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, అధికారంలో ఉంటే జవాబుదారీతనంతో ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే విధానాలు, వైఎస్ఆర్సీపీ విధానాలు. దాని ఫలితమే ఈరోజు మీ మీద ఉన్న కోపం, మీ మోసానికి కడుపు మంట, మీరు చేసిన మోసానికి కడుపు మండిన ప్రజలు, వివిధ వర్గాల వారు దీనికి పూర్తి మద్దతుగా నిలబడినారు. ఈ స్పందన అంతగా కనిపించింది. ఇప్పటికైనా యూ హ్యావ్ ఛాన్స్. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. ఇచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టుకోండి. పూర్తిగా నిలబెట్టుకుంటేనే మీకు కనీసం వచ్చే 2-3 ఏళ్ళైనా ప్రజలు మిమ్మల్ని క్షమించో లేదా మళ్ళీ అసలు ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి తగిన ఇదైనా మీకు ఉంటుంది. లేదు ఒంటరి మేము ఇంతకుమించి మాకు అక్కర్లేదు అనుకుంటే అడ్డగోలుగా పోతే ప్రజల ఆగ్రహం కూడా అంతే సీరియస్గా ఉంటుంది. ఈరోజు ఊరికి మచ్చుతున్న కనపడింది. ఇది పొలిటికల్ పార్టీ ఘనత కాదు. పొలిటికల్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుందనే దాని మీద ప్రజల స్పందనతో ఏ పార్టీ నిలబడుతుంది, లేదా మనగలుగుతుంది, లేదా ఇదే అయిపోతుంది. మేము ఉండగలుగుతున్నాము, ఇంత దెబ్బ తగిలినా నిలబడగలిగినామంటే ప్రజల్లో ఇప్పుడు ఉండడం అనేది, ప్రజల కోసం నిలబడడం అనేది కారణం. అది ఎలాగో అంత సాధ్యం కాదు. ఆయనకు ఎప్పుడు ఇది అవసరం. ప్రజలతో అస్సలు సంబంధం లేని వ్యవహారం ఏదైనా అంటే రాజకీయం అదొకటే. ప్రజలతో అసలు సంబంధం ఉండకూడదు అన్న లైన్ చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని ఈసారి పక్కాగా పూర్తి చూపించారు, ఆచరణలో చూపిస్తున్నారు. దాని ఫలితం అనుభవిస్తున్నారు. దాని ఫలితం ఫ్యూచర్లో ఉనికి, ఆయన రాజకీయ ఉనికి, ఆయన పార్టీ ఉనికి కూడా ప్రమాదం దారితీసే రకంగా ఉంటుంది. అదన్నా గుర్తెరిగి మా మీద పొలిటికల్గా ఎన్ని ఉన్నా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ప్రజల మీద అది చూపొద్దు అనేది మా విజ్ఞప్తి. కనీసం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు పూర్తి నిలుపుకోమని మేము కోరుతున్నాం. ఇది ఒక అంకుశంలాగా ఈరోజు మేము చేసిన ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ చేస్తున్నది ప్రజల్లో ఉండే కోపాన్ని. అది గమనించి ఏదో మాకు అడ్డం పెట్టేసి మా ఊరేగింపులు జరగకుండానో నిరసన ప్రదర్శన జరగకుండా చేయడంతో ఏదో తనకు రాదనే విషయం గుర్తించి ఆ విషయాలు అడ్రస్ చేసి తన హామీలు ఏ హామీలు ఇచ్చారో చూసి తన పాలన కొనసాగించుకోవాల్సిందిగా ఆయన కోరుతున్నాం, సలహా కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజల తీర్పును మేము కించపరచట్లే. ప్రజలు మోసం చేయడం ద్వారా వాళ్ళ ఓటు రాబట్టుకున్న టీడీపీ వైఖరిని ఎండగట్టడానికి ఈరోజు పెట్టారు. రెండవది ఏడాది పాలన, దానికి సంబంధించి సింబాలిక్గా ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు పెట్టాం. పోనీ ఈరోజు కాదు రేపు పెడతామనుకో అదేమన్నా మారుతుందా? సేమ్ ఇదే కదా ఉండేది. ఈరోజు పెట్టడానికి కారణం ఏమంటే ఈయన మోసం చేసిన రోజు ప్రజలను, ఆయన మోసగించిన రోజు. ఆయనను ప్రజలు మోసం చేయలే, ప్రజలను ఆయన మోసం చేశాడు, పెట్టాడు. రెండవది ఈరోజు వాళ్ళు ఏదన్నా, నేను అవి కూడా చూశాను, ఏదో సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇంకా ఇవన్నీ కలిపి ఈరోజు చేసుకోవాలని పిలుపిచ్చినారు. దానికోసం నానా తిప్పలు పడుతున్నారని. నిజంగా చేయొచ్చు వాళ్ళు కూడా. ఆఫ్టర్ ఆల్ ప్రజలు వాళ్ళు ఓపెన్, అందరికంటే పెద్ద న్యాయమూర్తులు ప్రజలు, అది పెద్ద న్యాయస్థానం ప్రజా కోర్టు అనేది. వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు ప్రదర్శనలు జరిగాయి. మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా లాస్ట్ మినిట్ వరకు అసలు ఉంటుందో ఉండదో అలౌ చేయరు, హౌస్ అరెస్ట్లో ప్రయత్నం చేసిన 1-2 చోట్ల అది జరిగింది, తాడిపత్రి జరిగింది, చాలా చోట్ల బయటికి రాకుండా అది చేశారు. ఆచరణలో అయితే ఆఫీస్లో నుంచి కూడా రాలేదు ఎక్కడ జరిగినా కూడా ఇంత స్పందన వచ్చింది. మరి మీకు ఇది ఉంటే నిజంగానే మంచిదే. వైఎస్ఆర్సీపీ ఇట్ట చేసింది నేను ఏడ్చే బదులు మీరు అనుకుంటున్న పండగలు ఎంత సక్సెస్ చేయించగలరో చేయండి. ఆ పండగ కళ ఎంత వస్తుందో రేషన్ షాపుల దగ్గరకో ఇప్పుడు జరుగుతున్న పాపం ముసలి ముతక అక్కడికి పోయి నిలబడము,
వికలాంగులు అందరూ అతిపలు మిగిలిన దానికంటే సింబాలిక్గా కనిపించేది అది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి చేర్చి సరుకులు ఇచ్చి ఆయన చూసుకుంటే నువ్వు ఉన్నదాన్ని పీకి ఇంకా నీ ఆబ్లిగేషన్ ఉంది ఆ వెహికల్స్కు, నువ్వే కొత్తగా సృష్టించింది కాదు, నీ ఆబ్లిగేషన్ ఉంది, ఇంకా 1 year 1.5 year వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది, అది లాగి పడేస్తుంది. లాగి పడేసినాక అక్కడి నుంచి వచ్చి వీళ్ళు క్యూలలో నిలబడి పైకేమో వికలాంగులకు వృద్ధులకు ఇంటి దగ్గర అన్నారు. కానీ మనకు ఆ ఫోటోలు మీడియాలో వస్తున్నవి చూస్తే మొత్తం 20 ఏళ్ళలో 70 ఏళ్ళలో వాళ్ళు పోతున్నారు, వికలాంగులు పోతున్నారు, షాపుల దగ్గర పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది, లైన్లలో క్యూలు, షాపులు క్లోజ్ చేస్తున్నారు. అంటే ఒక చిన్నది మొత్తం సిచ్యువేషన్ రిఫ్లెక్ట్ చేసేది అక్కడ కనపడుతుంది. అక్కడికి పోయి నేను ఎందుకు చెప్తున్నట్టే అక్కడ పోయి విజయోత్సవం చేయొచ్చు వాళ్ళతో, ఎందుకంటే అక్కడ ఉన్నారు, గుమిగూడి ఉన్నారు కాబట్టి. ఆసుపత్రుల దగ్గర పోయి చేయించవచ్చు, వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ పోయి చేయించవచ్చు. దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇవి ప్రజల దగ్గరికి పోయి పేదలు ఉండే వాళ్ళల్లో కానీ ఎక్కడన్నా పోయి వాళ్ళను ఓపెన్గా వాళ్ళతో కలిసి 1 year అయిన సందర్భంగా సంక్రాంతి చేసుకుందాం రాండి అని పిలుపు ఇవ్వమనండి. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తాం. నిజంగానే ఎందుకు చేయలేకున్నారు ఆ పని? ఇప్పుడు ఈరోజు నిజంగా వాళ్ళు జరుపుకోవాలి, విజయోత్సవం జరుపుకోవాలి. ఎందుకంటే 1 year వాళ్ళకు నిజంగా వాళ్ళు అనుకుంటున్నట్టు విజయం అంత బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి జరపమని చెప్పండి. ఎందుకు చేయలేకపోతున్నారు? మీగా బలహీనంగా గొంతు వినపడుతుంది అక్కడికి వచ్చేసరికి, బలంగా ఎందుకు పోలేకపోతున్నారు వాళ్ళకు తెలుసు. ఆ సిచ్యువేషను లేదని వాళ్ళకు తెలుసు. ఇది క్వశ్చన్ చేస్తున్నందుకు వాళ్ళకు మండుతోంది. వైఎస్ఆర్సీపీ క్వశ్చన్ చేయకపోతే బాగుండేది, క్వశ్చన్ చేస్తుంది, ప్రజలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా కవరప్ చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావట్లా. నిజంగా కూడా మంచి ఆలోచన, వాళ్ళు పండగ చేయగలిగితే అది ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుందో చూద్దాం. అసలు ఎట్లా జరుగుతుంది? ఇంటి దగ్గరికి మనవడిలాగానో కొడుకులాగానో వాళ్ళు వచ్చి తెచ్చి సరుకులు ఇస్తానో ఇంకోటి చేస్తానో ఆలనా పాలన చూసుకుంటున్న వ్యవస్థని నువ్వు తీసేసి మళ్ళీ పాత రోజులు అంటే పోయి నువ్వు మీటింగులకు అటెండ్ అయితే తప్ప నీకు పెన్షన్ రాని రోజులకు మెల్లగా ఎవడో సంతకం ఇస్తే తప్ప జన్మభూమి కంపెనీలు నీకు ఇంకో కొత్త పెన్షన్ రాకుండాను, కొత్త స్కీమ్ రాకుండాను, మొత్తం ముందు కంటే ఇంకా దరిద్రంగా